దానికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. అన్న ఇంతవరకు మేము రిజిస్టర్ అవ్వలేదు. కానీ మాకు జాబ్స్ ఏమన్నా ఆపర్చునిటీ ఉందా? ఉంటే ఎటువంటి జాబ్స్ ఉన్నాయి? ఇక కొంతమంది చూసుకున్నట్టయితే మాకు మెయిన్‌గా డేటా ఎంట్రీకి సంబంధించి ఏమన్నా జాబ్స్ ఉంటే చెప్పండి అంటున్నారు. సో, ఒక విషయం అండి. జస్ట్ మనం కౌశల్యానికి గతంలో అప్లై చేస్తే చాలు. ఇంకా ఎగ్జామ్ అనేది అటెండ్ అవ్వకపోయినా ఓకే. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయినా ఓకే. జస్ట్ మనం లాగిన్ అయిపోయేసి మనకి ఏ జాబ్స్ ఉన్నాయి ఏంటి? ఈ జాబ్స్‌తో పాటు మనకి సంబంధించిన స్కిల్స్ కూడా ఏ విధంగా కోర్సెస్ మీరేమన్నా నేర్చుకోవాలనుకుంటే ఆ కోర్సెస్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో అయితే ఉన్నాయి. ప్రెజెంట్ ఏ కోర్సులు ఉన్నాయి? ఇకపోతే మనకి ప్రెజెంట్ జాబ్స్ సంబంధించి ఏ జాబ్స్ అయి ప్రైవేటా? లేదా గవర్నమెంటా? ఇకపోతే మనకి జాబ్స్ అనేది ఎక్కడుంటాయి? ఏ లొకేషన్‌లో ఉంటాయి? ఏంటి? సమగ్ర సమాచారం అయితే చూద్దాం. గాయ్స్ ఇంకా ఎందుకు ఆలస్యం? వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫస్ట్ టైం గనక మీరు విజిట్ చేసినట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. ఇన్‌కేస్ ఇంకా మీరు మన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ ఛానెల్ ఉంటది. డైలీ అప్డేట్స్ అనేది అందులో వస్తాయి. జాయిన్ అవ్వండి. ముందుగా చూసుకున్నట్టయితే మనకి కౌశల్యానికి సంబంధించి ఇప్పటి వరకు మన యొక్క జాబ్స్ చూసుకున్నట్టయితే అన్నీ అక్కడ ప్రైవేట్‌కి సంబంధించిన జాబ్సే ఉన్నాయండి. సాఫ్ట్‌వేరు, వెబ్ డెవలప్‌మెంటు, సో ఐటీ సంబంధించి ఇట్లాంటి సెక్టార్ జాబ్సే ఉన్నాయి. గవర్నమెంట్‌కి సంబంధించి అయితే ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ అయితే లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ప్రెజెంట్ మీది ఎగ్జామ్ అయిపోయినా, అయిపోకపోయినా సరే రిజిస్టర్ అయిపోయేసి మనకి ఏమేం కోర్సెస్ ఉన్నాయి, ఏమేం జాబ్స్ ఉన్నాయనేది మనమైతే చూడొచ్చు. సో, ఇంకా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోకపోతే, ఆ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ అనేది నేను గతంలో ఒక వీడియో అయితే తీశాను. సో, మీరు ఆ వీడియో అయితే చూడండి. ఇప్పుడు ఆల్రెడీ మేము రిజిస్టర్ అయిపోయాము. మాకు సంబంధించిన డీటెయిల్స్, జాబ్స్, కోర్సెస్ ఎలా చూడాలనేది ఈ వీడియోలో నేను క్లియర్‌గా చెప్తాను. సో, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి గాయ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంప్యూటర్ స్క్రీన్ మీదకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఈ వెబ్‌సైట్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీరు రిజిస్టర్ అవ్వకపోతే ఇక్కడ చూడండి సైన్ అప్ యాస్ ఎ క్యాండిడేట్ అనేది ఉంటుంది. సింపుల్‌గా మీరు సైన్ అప్ యాస్ ఎ క్యాండిడేట్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఆల్రెడీ మీకు అకౌంట్ అనేది ఇందులో క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వాలనుకుంటే సింపుల్‌గా ఇక్కడ లాగిన్ అయితే ఉంటుంది. సింపుల్‌గా లాగిన్ క్లిక్ చేస్తానే లాగిన్ టు పోర్టల్ క్లిక్ చేయండి. డైరెక్ట్‌గా మీకు కౌశల్యానికి సంబంధించి వెబ్‌సైట్‌లో లాగిన్ అయితే అయిపోవడం జరుగుతుంది. సో, లాగిన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి డాష్‌బోర్డ్, ప్రొఫైల్, జాబ్స్, కోర్సెస్, కెరీర్ ప్రోగ్రెస్, ఇకపోతే మై లెర్నింగ్స్, అలాగే వి జాబ్స్, ఇక్కడ లీడర్ బోర్డు ఇవన్నీ మీకు రావడం జరుగుతుంది. సో, ఇన్‌కేస్ మీరు కోర్సెస్ టైప్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఇంట్రో టు కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఇక్కడ మనకు ఒక కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1 అవర్ అనేది అయితే ఇందులో ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి ఇంట్రో టు పైథాన్. సో, మీరు ఇన్‌కేస్ పైథాన్ నేర్చుకోవాలనుకుంటే పైథాన్ కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ అడ్వాన్స్, ఇది ఇంటర్మీడియేట్. ఇక్కడ బిగినర్. ఇన్‌కేస్ మైక్రో సంబంధించి మీరు అప్లికేషన్స్ ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఈ విధంగా మీ ప్రొఫైల్‌కి మ్యాచ్ అయ్యే విధంగా అంటే మీరు ఏదైతే 10థ్, ఇంటరా, డిగ్రీనా, బీటెక్సో క్వాలిఫికేషన్ ఏదైతే కౌశలానికి అప్డేట్ చేసుంటారో ఆ క్వాలిఫికేషన్‌కి సంబంధించి కోర్సెస్ కూడా మనం ఫ్రీగా నేర్చుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి నాన్ కోడింగ్ సంబంధించి, అలాగే ఎక్సెల్ స్కిల్‌కి సంబంధించి, బిజినెస్, ఇంట్రో టు నెట్వర్క్ సంబంధించి ఇట్లా మనకి ఇక్కడ కొన్ని డేటా అండ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి కౌల్డ్ బేసిక్, ఫోటోగ్రాఫ్ బేసిక్ ఇట్లా చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. సో, కోర్సెస్ మీరు ఒకవేళ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి సింగిల్ రూపీ కూడా అమౌంట్ అనేది ఖర్చు లేకుండా కోర్సెస్ అయితే నేర్చుకోవచ్చు. సో, ఇన్ కేస్ మనం ఇప్పుడు జాబ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ జాబ్స్ మీద క్లిక్ చేయండి. జాబ్స్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి కౌశల్యం జాబ్స్ అని మనకి ఒక హెడ్డింగ్ రావడం జరుగుతుంది. కింద చూసుకున్నట్టయితే రికమెండెడ్, అలాగే ఇక్కడ సెర్చ్ ఫిల్టర్ అని అయితే రావడం జరుగుతుంది. చాలా మంది ఏం అడుగుతున్నారంటే డేటా ఎంట్రీ జాబ్స్ ఏమన్నా ఉన్నాయా అని అయితే అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఒకసారి నా క్వాలిఫికేషన్‌కి సంబంధించి సెర్చింగ్ అయితే చేస్తున్నాను. సో, ఇక్కడ చూడండి సెర్చింగ్ జాబ్ టైటిల్ లేదా కంపెనీ నేమ్, మీకు సంబంధించి ఇష్టమైన కంపెనీ నేమ్ ఇక్కడ సెర్చ్ చేసినా గానీ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు నేను డేటా ఎంట్రీకి సంబంధించి టైప్ చేస్తున్నాను. ఇన్ కేస్ నా క్వాలిఫికేషన్ డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ కాబట్టి నా రిలేటెడ్ ఏమన్నా డేటా ఎంట్రీ జాబ్స్ ఏమన్నా ఉన్నాయేమో అని. సో, ఇక్కడ చూడండి డేటా ఎంట్రీకి సంబంధించి నేను టైప్ చేస్తానే ఇక్కడ ఒకటి, అలాగే వచ్చేసి కస్టమ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సంబంధించి ఒకటి, ఎస్‌సీఎం ఫంక్షనల్ కాన్స్టెంట్ ఒకటి. సో, ఈ విధంగా మనకి చాలా రకాలు ఇక్కడ చూడండి సీనియర్ డేటా సైంటిస్ట్ అండ్ ఏఐ డేటా సైంటిస్ట్ సంబంధించి ఇంకొక జాబ్ నోటిఫికేషన్. ఈ విధంగా ఇక్కడ సేల్స్ ఎంప్లాయ్‌మెంట్ స్పెషలిస్ట్‌కి సంబంధించి సేల్స్‌లో స్పెషలిస్ట్‌కి సంబంధించి జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సపోజ్ ఇప్పుడు మీరు ఏ జాబ్ మీద మీకు ఎక్కువ ఫోకస్ అనేది చేయాలనుకుంటున్నారో ఆ జాబ్‌కి సంబంధించి ఇక్కడ మనం ఓపెన్ చేయాలి. సో, ఓపెన్ చేయకముందే ఇక్కడ మీరు ఫైనల్‌గా ఇక్కడ చూసుకునేది ఏంటంటే ఇక్కడ లొకేషన్ చూడండి హైదరాబాద్, పూణే కొన్ని ఉన్నాయి. కొన్ని పూణే అంటే డేటా రిమోట్‌కి సంబంధించి ఇక్కడ బెంగుళూరు అని కొన్ని ఉన్నాయి. సో, ఇంకొంతమంది అడిగారు అన్న ఈ వర్క్ ఫ్రమ్ హోమే కదా అని.
సో, కౌశల్యం సంబంధించి గవర్నమెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పడం జరిగింది. కానీ మనకిక్కడ చూపించే జాబ్స్ అన్నీ ఇక్కడ వీటి మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ విషయం అనేదైతే ఉంటుంది. సపోజ్ ఇక్కడ నేను కస్టమ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్లై నౌ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి కంటిన్యూ టు ఎక్స్టర్నల్ పోర్టల్ అయితే రావడం జరుగుతుంది. డైరెక్ట్‌గా నౌకరీ వెబ్‌సైట్‌కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి పూణేలో ఈ జాబ్‌కి సంబంధించి పూణే అండి. 1 డే అగో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. లెస్ థాన్ 10 అంటే 10 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఖాళీలైతే ఉన్నాయి. ఇట్లా కిందకి చూసుకున్నట్టయితే జాబ్ డిస్క్రిప్షన్ ప్రొజెక్ట్ రోల్ వచ్చేసి కస్టమ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జాబ్ అండి ఇది. ఇక్కడ మనకి దీనికి సంబంధించి డెవలప్ కస్టమ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ టు డిజైన్ కోడ్ అండ్ ఎన్హాన్స్ కంపోనెంట్స్ అక్రాస్ సిస్టమ్ ఆర్ అప్లికేషన్స్ అంటే మనకి అప్లికేషన్స్ సంబంధించి డేటా ఎంట్రీ డెవలప్మెంట్ అయితే చేసే జాబ్ అండి ఇది. ఇక్కడ మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఇకపోతే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇక్కడ చూడండి 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 15 ఇయర్స్ ఆఫ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్. సో, ఈ విధంగా రోల్ చూసుకున్నట్టయితే ఇక్కడ సమ్మరీ, ఇకపోతే మనకి ప్లాన్ అండ్ డిజైన్. సో, మొత్తం కంప్లీట్‌గా ఇక్కడ మనకి ఏం స్కిల్స్ వచ్చుండాలి, ఏంటి, ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే బీటెక్, బీఈ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, అలాగే ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ. సో, ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీకు సంబంధించిన జాబ్ ఏదైతే మీరు ఎంచుకోవాలనుకుంటున్నారో సింపుల్‌గా ఆ జాబ్ మీద క్లిక్ చేసి సో, ఒకసారి ఖచ్చితంగా 100% నీట్‌గా మీకు సంబంధించి అక్కడ లొకేషన్ ఎక్కడుంది, ఇకపోతే వర్క్ ఫ్రమ్ హోమా లేదా ఆఫీస్‌కి వెళ్ళి ఆన్ రోల్ చేయాలా, ఆఫ్ రోలా, ఏంటి, సాలరీ ఎంతుంటుంది, డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడనే వాళ్ళు మెన్షన్ చేస్తారండి. ప్రతి డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకొని మాత్రమే అప్లై చేసేదానికి మీరు నెక్స్ట్ ప్రాసెస్ అయితే వెళ్ళండి. అలాగే ఇంకా ఫర్దర్‌గా మనము ఓన్లీ డేటా ఎంట్రీ కాకుండా రికమెండెడ్ జాబ్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ రికమెండెడ్ జాబ్సే మీరు మేజర్‌గా ఫోకస్ చేయండి. ఎందుకంటే రికమెండెడ్ జాబ్స్ అనేది మనకి మస్ట్ అండ్ షుడ్ బీగా మన ప్రొఫైల్‌కి తగిన జాబ్స్ అనేది ఈ కౌశల్యం వెబ్‌సైట్ అనేది మనకి సెర్చ్ చేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, అప్లికేషన్ డెవలప్మెంట్, ఎస్ఏపీ, కామర్స్ అంటే నేను బీకామ్ కంప్యూటర్స్ కాబట్టి నాకు కామర్స్ ఉంటది కాబట్టి కామర్స్ రిలేటెడ్ సంబంధించి ఒక జాబ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇంక్లూడ్ వర్క్ ఇన్ అలైజ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ మనకి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మనం చెక్ చేసుకొని తర్వాత మాత్రమే లొకేషన్‌లోకి అయితే దిగాలి జాబ్స్ సంబంధించి. ఇది వచ్చేసి బెంగుళూరు అండి. బెంగుళూరులో ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకసారి మనం అప్లై నౌ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఈ జాబ్‌కి సంబంధించి సమగ్ర సమాచారం ఇక్కడ జాబ్ డిస్క్రిప్షను, ఇక్కడ స్కిల్సు, ఇక్కడ రీడ్ మోర్ ఇంకా మీరేమన్నా తెలుసుకోవాలనుకుంటే రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అంటే నాది డిగ్రీ కాబట్టి నా డిగ్రీ రిలేటెడ్ జాబ్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మినిమమ్ 4, 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అంట. సో, మనకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేదు. ఇన్‌కేస్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ స్కిల్లు సో, ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది నౌకరీ వెబ్‌సైట్‌లో. ఈ నౌకరీ వెబ్‌సైట్ అనేది మనకు ఒక ఇంటర్మీడియేట్ ఒక జాబ్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఒక వ్యక్తికి, కంపెనీకి మధ్యలో. అదే విధంగా కౌశల్యం కూడా ఏం చేసిందంటే మనం రిజిస్టర్ అయినప్పుడు ఏదైతే క్వాలిఫికేషన్ ఇచ్చామో ఆ క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్స్ అన్నీ సెర్చ్ చేసి ఫిల్టర్ చేసి మనకు తీసుకొనొచ్చి మన కౌశల్యంలో పెట్టడం జరిగింది. అక్కడ మనము ఓపెన్ చేసిన వెంటనే మళ్ళీ నౌకరీకి రావడం జరుగుతుంది. నౌకరీ గానీ, లింక్డ్ఇన్ గానీ. సో, ఈ విధంగా మనకి జాబ్స్ అయితే ఉన్నాయి. చాలామంది అయితే అడుగుతున్నారు డేటా ఎంట్రీ అన్నా నాకు పలానా జాబ్ కావాలని. సో, మీకు నచ్చిన జాబ్ అండి. ఇక్కడ డైరెక్ట్‌గా మీరేం చేస్తారంటే సెర్చ్ ఫిల్టర్‌లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఫిల్టర్ చేయాలక్కడ మీకు సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ గానీ, కంపెనీ గానీ ఇక్కడ మీరు సెర్చ్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా ఏ జాబ్స్ ఉన్నాయి, ఏంటి అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మీ మొబైల్‌లో మీరే కౌశల్యం యొక్క వెబ్‌సైట్‌లో లాగిన్ అయిపోయేసి జాబ్స్ అనేది చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇన్‌కేస్ మీరు డైలీ నన్ను ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ ఛానల్ ఉంది. జాయిన్ అవ్వండి. జై హింద్.